పిఠాపురం శక్తిపీఠంలో పంపిణీకి చీరలు అందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించి పసుపు కుంకుమ చీర ప్రసాదంగా అందిస్తారు. ఇందుకోసం అవసరమైన చీరల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపించారు. ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పూజలకు హాజరై పసుపు కుంకుమ చీరలు అందుకునే సోదరీమణులకు గురువారం ఆలయం వద్ద టోకెన్లు అందించారు. మహిళలు బారులు తీరి టోకెన్లు తీసుకున్నారు. 3 బ్యాచ్లుగా పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల్లో పాల్గొనే వారికి పసుపు కుంకుమతో కూడిన చీరను అందిస్తారు. ఈ 3 బ్యాచ్ల్లో పాల్గొనలేని వారికి టోకెన్ ప్రకారం అందించాలని శ్రీ హరిప్రసాద్ గారు అధికారులకు సూచించారు. వీటి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగేందుకు భక్తులు సహకరించాలని శ్రీ హరిప్రసాద్ గారు కోరారు. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కుక్కుడేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అంటే శుక్రవారం రోజున సామూహిక శ్రావణ శుక్రవారాలు పూజలు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సామూహిక శుక్రవారాలకి సుమారుగా ఒక 4,500 నుంచి 6,000 మంది వరకు ముత్తైదువులు వచ్చి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారని మేము దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ముత్తైదువులకి ఆ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం నుండి ఉచితంగా మనము సప్లై చేస్తామండి. అలాగే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ మహిళా భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి తాగునీటి సదుపాయం కానీ, నీడ కానీ, ప్రసాదం కానీ అన్ని సదుపాయాలని కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మహిళలకు కూడా బాత్రూమ్ సౌకర్యాలన్నీ ఉన్నాయండి. కోనేరు కవతల మనకి ఒక 12 బాత్రూమ్లు ఉన్నాయండి. టాయిలెట్స్ ఉన్నాయి సార్. ఈ పక్కన కూడా ఉన్నాయండి. ఇటు ఉన్నాయి, అటువైపు కోనేరు అవతల ఈ పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ మహిళా భక్తులందరికీ కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రతి 2 గంటలకి ఒక బ్యాచ్ కింద ఒక్కొక్క బ్యాచ్కి ఒక 1,500 చొప్పున మేము ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని యాడ్ చేసుకుంటాం. Gracias.